హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ టనల్ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. అది చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే హీరో అఖిల్ కానిస్టేబుల్ జాబ్‌కి జాయిన్ అవుతాడు. అదే రోజున ఇంకొక 5 మంది కూడా జాయిన్ అవుతారు. ఆ ఆరుగురు కానిస్టేబుల్‌కి నైట్ డ్యూటీ ఏస్తారు. నైట్ డ్యూటీకి వెళ్ళాక ఒకతను మ్యాన్ హోల్ నుంచి బయటకొస్తాడనమాట. అతను ఆ కానిస్టేబుల్స్ చూసి పారిపోతూ ఉండగా, ఆ కానిస్టేబుల్ కూడా అతని వెనక పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ వెళ్తూ గవర్నమెంట్ సీజ్ చేసిన ఏరియాలోకెళ్తారనమాట. అక్కడికెళ్ళాక అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ పెడతారు. అది చూడడానికైతే కొంచెం పర్లేదు బాగుంటది. తర్వాత వెళ్ళే కొద్దికి స్టోరీగా అదే ఇంట్రెస్ట్ తీసుకెళ్తూ ఉంటాడు. అలా కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తున్న స్టోరీలో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ పెడతాడు. ఆ లవ్ స్టోరీ అయితే ఓకే. ఓకే. పర్లేదనిపిస్తది. మరీ అంత హైలైట్‌గా అంటే ఏమి ఉండదనమాట. ఆ లవ్ ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌తో స్టార్ట్ చేస్తాడు. అదే రేంజ్‌లో ఇంటర్వెల్‌లో ఒక మంచి ట్విస్ట్ కూడా పెడతారు. అది చూడడానికైతే బాగుంటదనమాట. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో ఈ స్టోరీకి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే కొంచెం బాగుంటదనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ చూడంగానే నాకు 'ఖలేజీ' మూవీలో కొన్ని మైనింగ్ సీన్స్ ఉంటాయి కదా! సేమ్ అట్లాగే అనిపించిందనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఈ మూవీ గురించి ఫుల్‌గా డీటెయిల్‌గా చెప్పేస్తారు. అప్పుడు వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏంటో మనకు అర్థమైపోతది. ఆ తర్వాత వచ్చే సీన్స్ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. రొటీన్‌గానే ఉంటాయి. అవే యాక్షన్ సీన్స్, అవే డైలాగ్స్ కొంచెం కొత్తగా అంటే ఏమి ఉండవనమాట. కొంచెం అలా అనుకున్న టైంలోనే క్లైమాక్స్‌లో ఒక మంచి ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఇంకా ఎన్ని మాత్రం ఒక మంచి యాక్షన్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో అఖిల్‌గా అథర్వ చేశారు. తను కానిస్టేబుల్ క్యారెక్టర్ తను బాగా సెట్ అయ్యాడనమాట. అండ్ తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో అశ్విన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌కి తను బాగా చేశాడనమాట. ఇంకా ఈ మూవీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేస్తుంది. తన క్యారెక్టర్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఫస్ట్ హాఫ్‌లోనే కనిపిస్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ కొన్ని సీన్స్ కనిపిస్తాయి అంతే. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో అంత సాంగ్స్ ఏమి ఉండవు. ఫస్ట్ హాఫ్‌లో సాంగ్స్ ఉంటాయి. పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. అండ్ మ్యూజిక్ కూడా ఒకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త బాగుంటది. ఈ మూవీ క్లైమాక్స్‌లో కొన్ని టనల్‌లో బ్లాస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికి చాలా బావుంటాయి. కొంచెం క్వాలిటీగా కూడా అనిపిస్తాయి. ఆ టనల్ సీన్స్ ఈ మూవీకి హైలైట్. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో మరీ అంత యాక్షన్ సీన్స్ ఉండవు గానీ, అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్‌కి, వాటితో పాటు కొన్ని అక్కడ వచ్చే ట్విస్ట్‌లకి మీరు కనెక్ట్ అయితే మీకు ఈ మూవీ ఓకే. పర్లేదనిపిస్తది. ఇంకా మీరు ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి మీకు నచ్చుతది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.